తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. విద్యావంతులందరికీ కూడా పేరు పేరున అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం. దిస్ వన్ ఐ షుడ్ సే ఇస్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ స్పీచ్ ఫర్ మీ. ఎందుకంటే మీరందరు విద్యావంతులు. నేను బీట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీతోటి హ్యాపీగా నేను ఫ్లూయెంట్గా కాన్వర్స్ చేయగలుగుతాను. కాబట్టి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ హియర్. బట్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ. నేను మీతోటి హార్ట్ఫుల్గా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఈ మెసేజ్ అయితే మీకు పాస్ చేయాలనుకుంటున్నానో, ఐ కెన్ కంఫర్టబుల్లీ పాస్ దట్ మెసేజ్ టు యూ. సో మీరేదో ప్లీజ్ డోంట్ టేక్ దిస్ యాజ్ అ వెరీ ఫార్మల్ మీటింగ్. నేను చాలా ఇన్ఫార్మల్గా వచ్చిన నేను మీ దగ్గరికి. మీరందరూ మాక్ టెస్ట్ రాస్తున్నారని చెప్పేసి అన్న చెప్పిండు. వంశీచంద్ర రెడ్డి గారు, హూ ఈస్ ద ప్రెజెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన క్యాన్వసింగ్లో బిజీగా ఉన్నారు, అందుకని ఆయన రాలేకపోయిండు. సో అన్న వాజ్ ఇన్సిస్టింగ్ అట్లీస్ట్ మీరన్నా రావాలి, వచ్చి అందరితోటి ఇంటరాక్ట్ కావాలని చెప్పిండ్రు తప్ప ఇంకా వేరే దానికోసం కాదు. సో ఐ థాట్ మీరందరు ఇక్కడ ఉన్నారు కదా, ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్, ఒక్క 4 మాటలు మీతోటి చెప్దాము, ఆ తర్వాత ఐ విల్ టెల్ యూ వై ఐఎమ్ హియర్ అని అనుకుని నేను ఇక్కడికి వచ్చిన. సో ఐ హోప్ యువర్ ఎగ్జామ్ వెంట్ వెల్. అందరు బాగా రాసిండ్రా? సో యూఆర్ ఆల్ గుడ్ టు గో. ఎప్పుడుంది ఎగ్జామ్? 20th of May. మెయిన్ ఎగ్జామ్ ఇస్ ఆన్ 20th of May కదా? రైట్. దానికి ప్రభుత్వం కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. ఐ నో దాట్. ఎస్సీఆర్టీ మీకు ఐడియా ఉందా? ఎస్సీఆర్టీలో నా సొంత చిన్నమ్మలు ఇద్దరు, డాక్టర్ అనురాధ రెడ్డి, డాక్టర్ రేవతి రెడ్డి ప్రొఫెసర్స్. సో నాకు టెట్ గురించి, టీచర్స్ గురించి, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి అన్నీ కూడా నేను ఇంత వయసు నుంచి కూడా నేను చూసుకుంటూ పెరిగిన. అండ్ వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఇన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ ఈరోజు వాళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసి ఇద్దరు కూడా ప్రొఫెసర్స్ అయ్యి టెట్ ఎగ్జామ్ ఆర్గనైజేషన్, పేపర్ సెట్టింగ్ అన్నిట్లలో కూడా దే డూ అ వెరీ క్రిటికల్ జాబ్. సో నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్ అనేది. రెండోది ఏంది, మీరందరూ కూడా యు ఆర్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. మీరు చదువుకునే చదువు, మీరు ఏదైతే పరీక్షలు రాసి మీరు పాస్ అయ్యి మీరు సంపాదించుకునే ఉద్యోగంతో కేవలం అది మీ ఇండ్లు మీ పిల్లలే బాగుపడడం కాదు, మీరు కొన్ని వేల మందికి చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే కెపాసిటీ ఉన్న వాళ్ళు మీరంతా. మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అంటే, ఒకటి మనకి నోటిఫికేషన్లు రాకపోవడం, రెగ్యులర్ నోటిఫికేషన్స్ లేకపోవడం, నోటిఫికేషన్స్ వచ్చిన ఎగ్జామ్ కండక్ట్ చేసిన పాస్ అయిన వాళ్ళకి రిక్రూట్మెంట్స్ లేకపోవడం సిన్స్ ద లాస్ట్ 10 years. అంతే కదా? మీరు చాలా రకాలుగా బాధపడుతున్నారు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి జస్ట్ 4 months అయింది. ఈ 4 monthsలోనే మనం నోటిఫికేషన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ 32,000 రిక్రూట్మెంట్స్ జరిగినాయి. డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు స్టార్ట్ ఆన్ అ గుడ్ నోట్? 32,000 రిక్రూట్మెంట్స్ 4 monthsలో చేసిన గవర్నమెంట్, నోటిఫికేషన్ వేసిన గవర్నమెంట్ రానున్న 5 yearsలో ఇంకెంత బాగా చేయగలుగుతుంది, పర్టిక్యులర్గా మన సెగ్మెంట్కి, మన కేటగిరీకి ఇంకెంత బాగా చేయగలుగుతుంది అనేది మీరందరూ ఒక్కసారి, బికాజ్ మీరందరూ విద్యావేత్తలు, మీకు నేను చెప్పుకునేది ఏం లేదు, మీరే బోధించేవాళ్ళు, అజ్ఞానాన్ని తొలగించేది కూడా మీరే. కాబట్టి మీరే విజ్ఞతతోటి ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. రానున్న 5 years మన సీఎం ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారు, రేవంత్ అన్న ఎంత కమిట్మెంట్ తోటి ఉండి మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ లక్ష్యం. దానికి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్. లేదు, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు వస్తలేవు, ఇవన్నీ దేర్ ఆల్ కామన్ ప్రాబ్లమ్స్. ఒక్క నిమిషం పక్కన పెట్టి చూస్తే మనందరికీ వచ్చే అడ్వాంటేజ్, మనందరికి వచ్చే అడ్వాంటేజ్ ఏందనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు మీ అమూల్యమైన ఓటు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, యూత్ కోసం నిరంతరం పోరాడే చెల్లా వంశీచంద్ర రెడ్డి గారికి వేసి
ఆయనను గెలిపిస్తారని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఐ హోప్ నా బిలీఫ్ని మీరందరూ కూడా రానున్న ఎన్నికలో నిజం చేస్తారని. Are you going to promise me that? See, like I said, it's very informal. మీరేదో ఫార్మల్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మీలాగానే మీరు ఎంత కష్టపడైతే చదువుకొని మీరు టెస్ట్ ఇచ్చి ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు, ఇన్ ద సేమ్ వే వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, ఆయన వాళ్ళ తండ్రి ఏం ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మా మామ వాళ్ళ తాత ముత్తాతలల్లో ఎవరు పొలిటికల్గా లేనే లేరు. ఎప్పుడో వాళ్ళ తాత సమితి ప్రెసిడెంట్ ఉండే. నా వరకు వస్తే మా సైడ్ అయితే అసలు రాజకీయాలు అనేది సున్నా, మా తల్లిగారి సైడ్. సో మేము వీ డు నాట్ కమ్ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఆయన కష్టపడి చదువుకొని హీ వాజ్ అ స్కూల్ టాపర్. శ్రీ విద్యాపీఠ్ నార్కెట్పల్లిలో చదివి ఆయన స్కూల్ టాపర్గా నిలిచి, ఆ తర్వాత ఇంటర్లో కూడా టాప్ చేసి ఎంసెట్లో స్టేట్ 181 ర్యాంక్ తెచ్చుకొని గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించి ఎంబీబీఎస్ చేసిన వ్యక్తి చల్లా వంశీచంద్ర రెడ్డి. మీరు ఇమాజిన్ చేయండి, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకి మెడిసిన్ చదవడం అనేది ఒక పెద్ద డ్రీమ్. అది ఇట్స్ బిగ్గెస్ట్ డ్రీమ్. ఆ డ్రీమ్ని అచీవ్ చేయాలి అంటే ఎంత కమిట్మెంట్, ఎంత డెడికేషన్ ఉండాలి. చదువు అనే ఒక ఎలిమెంట్కి లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అని. అంతటి మంచి ప్రొఫెషన్ని వదిలిపెట్టి మరి రాజకీయాలకు ఎందుకు వచ్చిండు అని మీరు అనుకుంటుండొచ్చు. ఆయన కనుక నిజంగానే జనరల్గా ఒక అపోహ ఉంటుంది కదా, రాజకీయాల్లోకి వస్తే డబ్బులు సంపాదించడానికి వస్తారు, కుంభకోణాలు చేయడానికి వస్తారు, అవినీతి చేయడానికి వస్తారు అని అనుకుంటాం కదా. ఏదో ఆస్తున్నారు రాళ్ళు వెనకేసుకుందామని వస్తారు అని అనుకుంటాం. అట్లా ఆయన సంపాదన మీదనే ఫోకస్ పెట్టి అదే చేయాలి అని అనుకుంటే, యు నో హౌ మచ్ డాక్టర్స్ ఎర్న్ దీస్ డేస్ రైట్? ఒక డాక్టర్ ఎంత ఎర్న్ చేస్తాడు అనేది మీకు తెలుసు. అందులో ఒక టాపర్ అయ్యి అంత మంచిగా చదువుకున్న వానికి ఇంకెంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా. అయినా కూడా హిజ్ ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్, హిజ్ జీల్ వాజ్ డిఫరెంట్. హీ థాట్ నేను డాక్టర్గా కొంతమందికి సొసైటీలో ఐ విల్ బి ఏబుల్ టు గివ్ మై సర్వీసెస్. బట్ ఒకసారి నేను రాజకీయాల్లోకి వస్తే నేను కొన్ని లక్షల మందికి కూడా నేను ఉపయోగపడగలుగుతాను. చట్టాలు పదవి అనేది దక్కితే చట్టాలు చేసి కొన్ని లక్షల కోట్ల మందికి నేను సేవ చేసుకోగలుగుతానన్న ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఆ మనిషి అటువంటి వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినవాడు. సో కష్టపడి పైకి వచ్చిన వాడికి కష్టం విలువ తప్పకుండా తెలుస్తుంది. మీ అందరి కష్టం కూడా అటువంటి కష్టమే కాబట్టి ఆ కష్టం విలువ తెలిసిన వంశీచంద్ర రెడ్డి గారిని మీరందరూ కూడా ఆదరిస్తారని, మీ అమూల్యమైన ఓటు వచ్చే 13 నాడు ఆయన గుర్తైన చెయ్యి గుర్తుకేసి ఆయనని గెలిపిస్తారని నేను గట్టిగా అంటే చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నవే. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి, అన్న వాళ్ళందరూ కూడా షేర్ చేసిండ్రు. అటువంటి వ్యక్తి కనుక గెలిస్తే తప్పకుండా ఆయన మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని పర్సనల్గా డిస్కస్ చేసి, అన్నా వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ యూత్, మనం అందరం వీళ్ళ కోసమే కదా కొట్లాడింది, 10 ఏళ్ల ప్రభుత్వం వద్దు అనుకోనే కదా మన కోట్లేసి మొన్న గెలిపించింది, మళ్ళీ నన్ను గెలిపించిండ్రు అన్న, కాబట్టి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి, తప్పకుండా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు, వీలైనన్ని ఉద్యోగాలు వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గర కొట్లాడి మీ అందరికీ కావాల్సిన సమకూరుస్తాడని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ ఏదో ఎవరెవరో వచ్చి ఏదో ఎలక్షన్ క్యాన్వసింగ్కి వచ్చి 4 మాటలు సోది చెప్పి ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయే రకం కాదు. వంశీచంద్ర రెడ్డి ఈజ్ టోటలీ అ డిఫరెంట్ పర్సన్. అంటే నేను చెప్పొద్దు, నా భర్త కాబట్టి నేను ఐ షుడెంట్ ఎగ్జాజరేట్ అబౌట్ హిమ్. నేను విన్నంత వరకు అయితే హీస్ కాల్డ్ యాజ్ అ యూత్ ఐకాన్. హీ రిప్రజెంట్స్ యూత్. నా కులం యువ కులం అని చెప్పుకునే నాయకుడు వంశీచంద్ర రెడ్డి. కాబట్టి అటువంటి నాయకుడికి మీరందరూ విద్యావంతులు కాబట్టి అవకాశం ఇచ్చి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని గెలిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.